హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చాలా చక్కని చీరలు ట్రెండింగ్ చీరలను అయితే కనుక కొన్ని షేర్ చేయడానికి మీషో నుంచి అయితే కనుక తీసుకొచ్చాను. నేను కట్టుకున్న చీర ఎలా ఉంది, చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి. అసలు ఆరెంజ్ అండ్ బ్లూ ఎగ్జాక్ట్ నా దగ్గర బ్లౌజ్ కూడా భలేగా మ్యాచ్ అయింది అసలు. అండ్ ఒకవేళ మీకు కావాలంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది. ఆల్రెడీ మనకి ఇంతకుముందు అప్లోడ్ అయినటువంటి వీడియోలో శారీ షేర్ చేశాను. వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ అండ్ లైట్ వెయిట్ అండ్ అట్రాక్టివ్ కలర్ కూడా. మీరు ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కూడా హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి. ఎవరైనా ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే కనుక ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చూసుకోండి. నచ్చింది అనుకుంటే తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. కలర్ వైజ్, ఫ్యాబ్రిక్ వైజ్, జరీ వర్క్, బార్డర్ కూడా జరీ వర్క్తోని చాలా చక్కగా అయితే కనుక ఉంది లుక్ వైజ్గా. అండ్ ఫస్ట్ శారీ అయితే కనుక మనం చూద్దాము. మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అండి. నావీ బ్లూస్ చెప్తాం కదా, దానిలో గోల్డ్ కలర్లోనే మనకి బోత్ సైడ్ కూడా ఈక్వల్గా బార్డర్స్ వచ్చేసేస్తూ మనకైతే కనుక శారీ అనేది ఇలా వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా ప్రింటెడ్ థీమ్ అండి. బ్లౌజ్ అయితే కనుక ఫ్లవర్ డిజైన్ విత్ శారీకి వచ్చినటువంటి బార్డర్ ప్రకారంగానే మనకైతే కనుక బార్డర్ వచ్చేసి బ్లౌజ్ కూడా వస్తూ 80 సెంటీమీటర్లో వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక చాలా చక్కని చీర అనేది ఈ విధంగా ఉంది. ఫ్లోయీ మెటీరియల్, చక్కని కాన్సెప్ట్, గోల్డ్ కలర్ బార్డర్ కూడా మంచిగా బ్రైట్గా అయితే కనుక లుక్ వైజ్గా చాలా బాగుంది. కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇలాగే ఉంది. మీరు చూడండి, మంచిగా ఉంది. ఫ్యాబ్రిక్ లెంత్ కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ బయటలో పెడితేనే ఎంత నిండుగా ఉంది. ఏ బ్లౌజ్ అయినా కానీ ఒక 2-3 డిఫరెంట్ వెరైటీ బ్లౌజెస్తో కూడా మనం వేసేసుకోవచ్చు. లైక్ లైట్ పింక్ ఉంది, గ్రీన్ కూడా ఉంది, చాలా ఇదిగా కనపడుతున్నాయి. అండ్ రామా గ్రీన్ కూడా అక్కడక్కడ ఆ ఫ్లవర్స్లో ఉన్నాయి. కాబట్టి మన దగ్గర ఏదైనా ఒకవేళ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు అండి. చూడవచ్చు మీరు. ఇదైతే కనుక శారీకి అయితే పళ్ళు. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. ఓవరాల్గా అయితే కనుక శారీ కాంబినేషన్, డిజైన్, డీటెయిలింగ్ మొత్తం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో వేసుకున్నా కానీ ఈ శారీ అయితే కనుక చాలా బాగుంటుంది. కలెక్షన్స్ అన్నీ కూడా ఇవాళ చాలా అయితే కనుక చాలా బాగున్నాయండి. లుక్ వైజ్గా, కలర్ వైజ్గా కట్టుకుంటే కూడా మంచిగా ఉండేలాగానే చాలా సెలెక్టెడ్గానే తీసుకొచ్చాను. శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అండి చాలా బాగుంది. మొత్తం అంతా కూడా బర్డ్ అండ్ మ్యాంగో డిజైన్ పైన అయితే కనుక మంచి మిల్క్ వైట్ కాంట్రాస్ట్లో మనకైతే కనుక ఎల్లో కలర్ బ్లౌజ్తో వచ్చేసింది. ఈ బ్లౌజ్ అయితే కనుక సిల్వర్ బార్డర్ అయితే బోత్ సైడ్ కూడా వచ్చింది. 80 సెంటీమీటర్ లెనిన్ బ్లౌజ్. ఇక్కడ అంటే కాంబినేషన్ దీనికి తగినట్టుగా వచ్చిందని చూపిస్తున్నాను. దీంతో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. మంచి మిల్క్ వైట్కి అయితే కనుక బార్డర్ కూడా మనకి జరీలోనే సిల్వర్ కాంబినేషన్ ప్రకారంగా 2 సైడ్ కూడా ఈక్వల్గా ఇచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా చిలకలు, మామిడి పళ్ళతో అయితే కనుక చాలా చక్కగా అయితే కనుక యూనిక్గా డిజైన్ చేశారండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. మంచి వైట్ కలర్ సారీ ఎవరికైనా ఇష్టం ఉన్నా, ఇలాంటి కాన్సెప్ట్ ఇష్టం ఉన్నా కానీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇదైతే కనుక కట్టు చెంగు పాయింట్ నుండి. అండ్ ఇలాంటివి కూడా అయితే కనుక మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఎవరో ఒక హీరోయిన్ కూడా కట్టుకున్నారని చూసాను నేను యాక్చువల్గా క్యాటలాగ్ ఫొటోస్లలో. బ్యాక్ కూడా సేమ్ ప్రింట్ డీటెయిలింగ్తో ఈ విధంగా ఉంది. అండ్ ఏ బ్లౌజ్ అయినా కానీ దీనికి కూడా సూట్ అయిపోతుందండి. నాట్ ఓన్లీ ఎల్లో అండ్ ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది, లైక్ ఇట్లాంటి కాంబినేషన్స్తో కూడా మనం దీన్ని సెట్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు. అండ్ వైట్ లవర్స్కి కూడా తప్పకుండా ఈ చీర నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి కలర్ ఆరెంజ్ కాబట్టి కాక్టైల్ పార్టీస్, ఇప్పుడు వెడ్డింగ్ సీజనే కదా అండి, శ్రావణ మాసం ఉందంటే పెళ్ళిళ్ళు కూడా అవుతూ ఉంటాయి కాబట్టి అలా కూడా ఆలోచించి తీసుకున్నాను. దీనిలో కూడా బోల్డ్ కలర్స్ ఉన్నాయి. బట్ ఆరెంజ్ బ్యూటిఫుల్ కలర్. సో చాలా బ్రైట్ అండ్ అట్రాక్టివ్. ఒక 10 మంది ఉన్నా కానీ అందులో అయితే కనుక కొంచెం ఐ క్యాచీగా ఉంటుంది అనేసి అయితే కనుక ఇలా తీసుకున్నానండి. దీంట్లో లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, లైక్ పేస్టల్ థీమ్స్లో కూడా ఉన్నాయి. సో నేనైతే పెడతాను, మీరు చూడొచ్చు. దీంతో పాటే కొన్ని అయితే కనుక పేస్టల్స్ కూడా యాడ్ చేస్తాను, కలర్ కాంబినేషన్స్. ఒకవేళ మీకు ఆ కలర్ కావాలన్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. నేను ఏదైతే సెల్లర్స్ తీసుకుంటానో సేమ్ అవే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి యాజ్ టీజ్ శారీస్ అనేది మీ వరకు వస్తాయండి. ఎంత ముద్దుగా ఉందండి, ఇలా చూస్తేనే కళ్ళు సరిపోవట్లేదు. కట్టుకుంటే ఇంకా నెంబర్ 1గా ఉంటుంది. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. స్టోన్ వర్క్ అనేది ఇట్లా మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చి బోత్ సైడ్ కూడా ఈక్వల్ ఈ కడ్డన బీట్ వర్క్తో అయితే కనుక స్టోన్ వర్క్ వస్తూ హైలైట్ అవుతున్నాయి. కుచ్చిళ్ళ పార్ట్ దగ్గర కూడా ఈ స్టోన్ వర్క్ అండి బార్డర్తో సహా వచ్చింది. శారీ లైట్ వెయిట్ అండ్ జిమ్మిచూ మెటీరియల్. అండ్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పెద్ద చీర. హ్యాండ్స్ కూడా మనకైతే కనుక ఇది వస్తుందండి. 6 ఫీటే కాదు, ఇంకా మీరు హైట్ ఉన్నా కానీ ఈ లెంత్ మీకు చక్కగా ఎక్కువనే. కలర్ కాంబినేషన్ మాత్రం మస్తు ఉంది అసలు, సూపరు. చెప్పాను కదా అండి, ఇప్పుడు ఆరెంజ్ కలర్ శారీ చూస్తే నిన్నే పెళ్ళాడతాలో ఎటో వెళ్ళిపోయింది మనసు, గుర్తుంది కదా. ఆ శారీ ఆల్రెడీ గుర్తుందని మీకు ఇంతకుముందు కూడా చెప్పిన.
అలా ఆ టబు మ్యామ్ గుర్తొచ్చేస్తారనమాట. అంత ట్రెండింగ్ చేసేసారు ఆమె ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ని. తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే మాత్రం సూపర్ ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్. అది ఇంకా ప్లెయిన్, ఇది ఇంకా వర్క్ అంటే ఇంకా బాగుంటుంది కాబట్టి గ్యారంటీగా ట్రై చేయొచ్చు. ఆరెంజ్కి ఆమె అట్లా మార్క్ వేసేసారు యాక్చువల్గా. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా సూపర్ అంటే సూపర్ వైరల్ అయిందండి. అసలు దీన్ని అసలు కలర్స్ అసలు పట్టుకోలేకపోతున్నాం అనమాట, అంత ట్రెండింగ్ అవుతున్నాయి. అండ్ ఇదైతే కనుక ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా జార్జెట్లో వచ్చేసి ఇట్లా షేడెడ్ అయితే కనుక వస్తుంది. దీనిలో కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి. బట్ ఈ కలర్ నాకు క్లాస్గా అనిపించి తీసుకున్నాను. ఇదే బ్లౌజ్తోనే బాగుంటుందండి, సెల్ఫ్ బ్లౌజే వచ్చింది దీనికి. కింద అయితే కనుక ఇలాగా స్కాలప్ విత్ స్టోన్ వర్క్లో అయితే కనుక మీరు 80 సెంటీమీటర్ టు 1 మీటర్ వరకు బ్లౌజ్ చూసుకుని కట్ చేయించుకోండి. కలర్ అయితే మస్తు ఉంది అసలు. శారీ కడితే ఇంకా బాగుంటుందండి. వెరీ క్లాస్ ఐటమ్. ఇట్లా డౌన్ సైడ్ అయితే కనుక మనకి స్కాలప్ విత్ బార్డర్తోని మనకి కంటిన్యూషన్ అయితే కనుక శారీ చాలా అందంగా ఉంది. ఫ్యాన్సీగా కట్టుకోవాలనుకుంటే ఇట్లాంటివి బాగుంటాయి. యంగ్స్టర్స్కి ఏమైనా ఫేర్వెల్ ఫంక్షన్స్ లైక్ ఇలాంటి ఫంక్షన్స్ కూడా అవుతాయి కదా స్కూళ్ళలో, అలాంటి వాటికి కూడా అయితే కనుక ఇలాంటివి చాలా బాగుంటాయండి, చూడొచ్చు మీరు. సో ఇదైతే కనుక మంచి వైట్ అండ్ మంచి బ్రైట్ పింక్ కాంబినేషన్లో స్కాలప్ అండ్ స్టోన్ వర్క్లో చాలా ఫ్యాన్సీగా ఏ ఏజ్ వాళ్ళైనా కానీ చక్కగా కట్టుకునేటట్టుగా అయితే కనుక వచ్చినటువంటి సూపర్ క్లాస్ శారీ. లైట్ వెయిట్లో అయితే కనుక వచ్చింది, చాలా బాగుంది. దీనిలో కలర్స్ ఉన్నాయండి, బట్ నాకు ఈ కలర్ ఎక్కువ నచ్చింది. ఒకవేళ ఇది క్లిక్ చేసినప్పుడు మీకు వేరే కలర్స్ వస్తే కనుక మీరు ఆ కలర్ని కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు. లైట్ వెయిట్లో సూపర్ ఉందండి, కడితే ఇంకా బాగుంటుంది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇప్పుడు అంతా కూడా ఈ కొల్లం ముగ్గు అంతా కూడా బాగా వైరల్ చేసేస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. బడ్జెట్ రేంజ్లో ఈ శ్రావణ మాసానికి గిఫ్టింగ్ అయినా మీకైనా ఏదైనా టెంపుల్లో అమ్మవారికి ఇచ్చేదానికైనా కానీ ఈ పర్టికులర్ కలర్ బాగుంటుందని తెప్పించానండి. సో చూడొచ్చు మీరైతే కనుక. ఇప్పుడు వన్ ఆఫ్ ద రన్నింగ్ అండ్ ట్రెండింగ్ సారీస్ ఇవి. బ్లౌజెస్ల పైన కూడా ఇవే వేసుకుంటున్నారు, అందరూ కూడా ఇవే కట్టుకుంటున్నారు కాబట్టి ఇలా తీసుకున్నాను. పళ్ళు విత్ డజల్స్ నుంచి అయితే కనుక బోత్ సైడ్ మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ బార్డర్స్తో వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మెల్కల్ ముగ్గు డిజైన్ థీమ్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా అయితే కనుక మనకు వస్తుంది. మంచి మస్టర్డ్ ఎల్లో బార్డర్ అండ్ దానికైతే కనుక చాలా లుక్ వైజ్గా కనిపిస్తున్నటువంటి ఈ బ్రైట్ రెడ్ కలర్ శారీతో మనకైతే కనుక శారీ కంటిన్యూషన్ ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలాగ కూడా చూడొచ్చండి. చాలా ఫ్యాన్సీ శారీ. ఇదైతే కనుక కట్టు చెంగు పాయింట్తోని అండ్ ఇదైతే కనుక మనకు వచ్చేసి శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే కనుక శారీ చాలా సింపుల్గా హైలైట్ అయింది. కలర్ వైజ్ టూ గుడ్ అండ్ చాలా చక్కగా అయితే కనుక కనపడుతుంది. మనం కట్టుకుంటే కనుక మంచి బ్రైట్ రెడ్ అండి. శ్రావణ మాసం అంటేనే రెడ్ కాబట్టి ఇలా తీసుకున్నాను. చూడండి చీర మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా వస్తుంది. ఎందుకు నేను ప్రతిసారి చెప్తానంటే హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్నా కానీ కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైనా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కుచ్చులు రావు, హైట్ ఉన్న వాళ్ళకి ఈ చెక్కు కూడా సరిపోదు, కింద కాళ్ళు కనపడుతూ ఉంటాయి. పెద్ద ప్రాబ్లం అండి హైట్ ఎక్కువ ఉంటే కనుక. సో శారీస్ రావు, చెప్పులు రావు. అందుకే నేను పర్టికులర్గా మెన్షన్ చేసి చెప్తానమాట. వాళ్ళకి వచ్చాయంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. కొంచెం మీడియం హైట్ ఉన్న లోపలికి చెక్కుకోవచ్చు. అసలు లెంత్ రాకపోతే ఎక్కడ పెట్టుకోవాలి మనము ఆ శారీ తీసుకుని. అందుకోసమే పర్టికులర్గా మరి మెన్షన్ చేసి చెప్తాను నేను. ఇదైతే కనుక బ్యాక్ సైడ్ నో ఎక్స్ట్రా థ్రెడ్స్, చాలా చక్కగా అయితే కనుక డిజైన్ డీటెయిలింగ్తో మొత్తం ఈ విధంగా వస్తుంది. కావాలనుకునేవారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయి, చెక్ చేయండి. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా జ్యువెలరీ అయితే ఆల్రెడీ మీకు షేర్ చేశాను. ఇదైతే కనుక నేను మీషోలో తీసుకున్నాను అనేసి డబుల్ స్టెప్లోని. అండ్ ఆల్రెడీ మన జ్యువెలరీ వీడియోస్ చాలా ఉన్నాయి కదా, అందులో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్. అయితే కనుక ట్రై చేస్తాను, లింక్ అవైలబిలిటీ ఉంటే కనుక ఇచ్చేస్తాను, చెక్ చేయండి. దీనిలో కలర్స్ ఉన్నాయండి, బాగుంటుంది ఇది కూడా. అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.